ఏపీలో కుటుంబ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇక ఎన్నికలు సమీపించడంతో మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నాయి పార్టీలు. ఈ నేపథ్యంలో ఎన్నికల బరిలోకి దిగనున్నారు వైఎస్ సునీత. అంతేకాదు అన్నపై పోటీకి దిగి హ్యాట్రిక్ కొడతానంటూ ఛాలెంజ్ విసురుతున్నారు. ఇంతకీ ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారని ఇన్ని రోజుల సస్పెన్స్ కి క్లారిటీ ఇచ్చేశారు ఆమె. వ్యక్తిగత వివాదాల కారణంగా అన్న జగన్మోహన్ రెడ్డికి సొంత చెల్లె వైఎస్ షర్మిల దూరమైంది. ఇక తన తండ్రి మరణం వెనుక సీఎం జగన్, ఎంపీ అవినాష్ రెడ్డి హస్తం ఉందనే అనుమానంతో సొంత బాబాయ్ కూతురు వైఎస్ సునీత కూడా జగన్ ని శత్రువుగా చూస్తోంది. ఇప్పటికే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి ఏపీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టి అన్నపై విమర్శనాస్త్రాలు విసురుతోంది. ఇక కాంగ్రెస్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి షర్మిల ప్రజాసభల్లో ప్రస్తావిస్తూ జగన్ చేసిన అభివృద్ధి గురించి సూటిగా ప్రశ్నిస్తోంది. అయితే ఒక్క చెల్లితోనే వేగలేక తలపట్టుకున్న జగన్ కి ఇప్పుడు మరో చెల్లి కూడా తలనొప్పిగా మారనుంది. వచ్చే ఎన్నికల బరిలో దిగేందుకు వైఎస్ సునీత సిద్ధమయ్యారని సమాచారం. అయితే ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు అనే దానిపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది. అన్న జగన్ కు పోటీగా చెల్లి వైఎస్ సునీత పులివెందుల బరిలో దిగనున్నారని సమాచారం. ఈ విషయంపై ఏపీ కాంగ్రెస్ మీడియా చైర్మన్ తులసిరెడ్డితో వైఎస్ సునీతారెడ్డి రహస్య మంతనాలు జరిపారని సమాచారం. వైఎస్ సునీత లేదా భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డిని నిలబెట్టాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పులివెందుల నియోజకవర్గం సీఎం జగన్ కు పోటీగా చెల్లి సునీత బరిలోకి దిగనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా వైఎస్ సునీత అల్లుడు రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డితో సమావేశమయ్యారు. వైఎస్ఆర్ జిల్లా వేంపల్లిలో తులసిరెడ్డి నివాసానికి వెళ్లిన సునీత దంపతులు ఆయనతో అరగంట పైగానే సమావేశమయ్యారు. వైఎస్ షర్మిల కడప ఎంపీగా పోటీ చేయనున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సునీత దంపతులు తులసిరెడ్డితో సమావేశమవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా ఈ నెల 28న కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా వెల్లడించే అవకాశం ఉందని తెలిపారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని